హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనిప్పుడు మీకు బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తానండి. నేను ఒక గ్లాస్ బియ్యం కడుక్కొని బాగా 1కి 2 చొప్పున నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఒక పొటాటో, క్యారెట్, బీట్రూట్, బీన్స్ అన్నీ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. ఒక చిన్న ముక్క బీట్రూట్ తీసుకున్నాను, 2 క్యారెట్, బీన్స్ ఒక 10 బీన్స్ ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి పెట్టుకున్నాను. ఇవి మసాలా దినుసులండి. షాజీరా, ఈ మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఇంట్లో ఉన్నాయన్నీ అవకాశం తీసుకున్నాను. లవంగాలు అన్నీ తీసుకున్నాను. గరం మసాలా నేను ఇంట్లోనే వేసుకుంటానండి, బయట ప్యాకెట్స్ కొనను. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పుదీనా కూడా కొంచెం తరిగి పెట్టుకున్నాను. ధనియాలు, ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నా, ధనియాలు ఒక 2 స్పూన్లు, గసగసాలు ఒక 2 స్పూన్లు, ఒక 2 యాలకులు, అంతేనండి. ఇవన్నీ నేను ఇప్పుడు మిక్సీ వేస్తాను. కొద్దిగా టేస్టీ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి మనం బిర్యానీ చేయడానికి కావాల్సింది. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకొని చూపిస్తానండి. ఇదిగోండి, మొత్తం మిక్సీ వేసేసాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, నేను కుక్కర్లో చేసేస్తున్నాను బిర్యానీ. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఈ మసాలా దినుసులన్నీ వేసేస్తాను. అవి కొంచెం వేగాక కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. నాకు ఇక్కడ కొద్దిగానే ఉందండి, 1.5 స్పూన్ అంతా. ఇంకా నేను అది మొత్తం వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఈ ముక్కలు వేసేస్తున్నాను. మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో కూరగాయ ముక్కలు అవన్నీ వేసేస్తున్నాను. నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను. పుదీనా కూడా వేసేస్తున్నాను, తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర సగం వేస్తున్నానండి, మిగతా సగం మనం లాస్ట్లో వేసుకున్నాము. వేసి బాగా ముక్కలకి అంత పట్టేటట్టు కలబెట్టుకున్నాను.
గరం మసాలా కొంచెం వేస్తున్నాను. నేను ఎక్కువ వేయట్లేదండి, ఊరికే ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఇవన్నీ కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు మనం ఎసురుకి బియ్యంలో పోసుకున్నాం కదా నానబెట్టుకొని, ఇప్పుడు ఆ ఎసురు పోసేస్తాను. ఇదిగోండి ఎసురు పోసేసాను. ఇప్పుడు ఎసురు మరిగేటప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసేద్దాము. ఉప్పు వేసేస్తున్నానండి సరిపడినంత. కారం ఒక పావు స్పూన్ వేస్తున్నాను. ఇంకా అది మరిగాక మనం బియ్యం పోసేసుకున్నాము. టేస్టింగ్ సాల్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నానండి. చూడండి ఎసురు మరుగుతుంది కదా, మనం ఇంక ఇక్కడ బియ్యం వేసేసుకున్నాము. ఎసురే ఒక రవ్వ ఉప్పు చూడండి, ఇక్కడే ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి, నాకైతే సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు మంట తగ్గించుకొని మనం బియ్యం అంతా వేసేసుకున్నాము. కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసేద్దాము. కొద్దిగా టేస్ట్ కోసం నెయ్యి వేస్తున్నానండి, ఒక స్పూన్. ఇంకంతే, మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిద్దాము. కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనం ఇక్కడ రైతా చేసుకుందామండి. అది ఒక విజిల్ వచ్చింది. పెరుగు బాగా ఇలా చిలికేసుకొని సాల్ట్ వేసుకుందాము కావాల్సినంత. ఇదిగోండి, కావాల్సినంత ఉప్పు వేసుకొని మొత్తం ఇట్లా బాగా చిలికేసుకున్నాము. ఇదిగోండి పెరుగు బాగా చిలుక్కున్నాం కదా, నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్న ముక్కలు తరిగేసుకున్నాను. ఇది మొత్తం ఇందులో వేసేద్దాము. అంతేనండి, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. రైతా రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేద్దాం మళ్ళీ పైన. రైతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత వచ్చేదాకా వెయిట్ చేసి బిర్యానీ చూద్దాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ వస్తుందేమో చూద్దామండి. ఆహా, గుమాయిస్తుందండి వాసన. బిర్యానీ రెడీ అయిపోయింది. గుమగుమలాడే పలావ్. బిర్యానీ అంటే బిర్యానీ మసాలా వేసి చేస్తానండి, ఇది పలావ్. అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెంసేపు ఫ్యాన్ దగ్గర పెట్టామంటే కొంచెంసేపు బాగా పొడి పొడిలాడిపోద్ది. నేను చిన్న గిన్నెకి తీసి చూపిస్తాను. ఇదిగోండి, గుమగుమలాడే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది.
పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.